ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. 3 గంటలు నాతో పాటు నేను జర్నీ చేయడం, ఎండనక వాననక ఇంత ఎండలో కూడా నా కార్యకర్తలు చూపించిన అభిమానం, ప్రేమ వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎప్పుడూ లేని విధంగా పార్వతీపురంలో ఒక ప్రబంధం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిగి ఎలాగుంటుంది అనేది ఈరోజు పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు చూశారు. నినాదాలతో పొంగే ఉత్సాహంతో మొత్తం 3 కిలోమీటర్లు ఉండే దారిని 3 గంటల్లో రావడానికి పట్టింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఎంత అద్భుతంగా ఆదరిస్తున్నారు. ప్రజలు ఒకటే డిసైడ్ అయ్యారు, 5 సంవత్సరాల్లో చూడని బాధ లేదు, పడిన కష్టం అంత దారుణం అంటే అంత దారుణమే. ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లు, అంత తొందరగా ఈ ఫ్యాన్ రెక్కలు ఇరిపేసి ఇప్పుడున్న ఈ యొక్క దురదృష్ట పాలన ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల్ని చాలా దారుణంగా ఇబ్బందులు పెట్టారు. వ్యవస్థలు మేనేజ్ చేశారు. రాజ్యాంగాన్ని తప్పులో చుట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు. వీటన్నిటికీ ఒకటే గుణపాఠం ఏంటంటే ప్రజలకి ఎంతైనా మభ్య పెట్టండి, ఎంతైనా డబ్బులు ఇవ్వండి, ఏమైనా చేయండి, ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ అభ్యర్థులది విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని చాలా స్పష్టంగా తెలిసింది. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం, ప్రజలు చూపిన ఈరోజు ప్రేమ ఒట్టు పెట్టి ఆశీర్వదించి ఎండను సైతం పక్కన పెట్టి నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి ఆనందం ఒకటే అనిపిస్తుంది. బాబుని తెచ్చుకోవాలి, పవన్ కళ్యాణ్ రావాలి, మోడీ గారి పైన రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ 3 సింపుల్ ఫార్ములానే రాష్ట్రాన్ని కాపాడుతాయి. కరోనా ఎంత డేంజరో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా అంతే డేంజర్ అని ప్రజలు వ్యాక్సిన్ ఏదైనా ఉందా అంటే ఈ యొక్క ముగ్గురు కలయిక, పవిత్రమైన కలయిక, అదే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని స్పష్టంగా ప్రజలైతే నిర్ణయించేశారు. ఈరోజు జరిగిన ర్యాలీ ద్వారా ప్రజలు వాళ్ళ మనసులో ఏముందనేది స్పష్టంగా నిర్ణయించారు. ప్రజలు మొత్తానికి ఈసారి పార్వతీపురం నియోజకవర్గ ప్రజలందరూ ఒకవైపే ఉన్నారు. అది తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా నా వైపు, అలాగే పార్టీ వైపు ఉన్నారని స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మిగతాదంతా కూడా 13వ తారీఖున జరిగిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సెలవు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.